10 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. ఉదయకాల వాక్యమే కాబట్టి అల్గో ఒక 5-10 నిమిషాలు ఉదయకాల వాక్యము రిఫ్రెష్ చేసుకుని మనము సాయంకాల వాక్యంలోకి మనం వెళ్దాం. దేవుని వాక్యమానం చూసినప్పుడు మరి దేవుడు 7 సంఘములకు రాయించిన మాటలు ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాల్లో చూసినప్పుడు పిల్లలు ఇక్కడ తుయతైరలో ఉన్న సంఘానికి మరి మాట రాస్తున్న విషయాలు నేను ఫాస్ట్ ఇంట్రడక్షన్లోకి వెళ్ళిపోతాను. మరి పిల్లలు ఉదయకాలం ధ్యానించాం. ప్రభు మరి దేవుని కుమారుడు యేసు ప్రభు వారు మరి పలుకుతున్న మాటలు అంటాడు. ప్రభు తన యొక్క ఆకారముల గురించి అక్కడ తెలియజేశాడు. అగ్నిజ్వాల కన్నులు గలవాడు అంటాడు. ఇంకా అపరంజి ఫర్నిష్డ్ బ్రాన్స్ ఫీట్స్ అంటాడు. మరి పిల్లరా ప్రభు యొక్క ఆ 2 విషయాలకు మనం ఉదయకాలం ధ్యానించకపోతే పిల్లరా ఎందుకు ప్రభు యొక్క కనులు అగ్ని జ్వాలలో ఉంచున్నాయంటే చెడును సైన్స్ లేక ప్రభు యొక్క కనులు అగ్ని జ్వాలల వల్ల అనే విషయాన్ని ఉదయకాలం ధ్యానించాం చాలాసేపు. గాడ్ విల్ నాట్ టాలరేట్ ఎనీ ఈవిల్ థింగ్స్ అండ్ అన్హోలీ థింగ్స్. సంఘంలో ఏదైనా కూడా మరి దేవుని వ్యతిరేకత ఉంది ఏది కూడా గాడ్ విల్ నాట్ టాలరేట్. థియోతరలో కూడా అలాంటివి కొన్ని సంగతులు ఉన్నాయి కాబట్టి వాటి విషయంలో దేవుడి కన్నులు అగ్ని జ్వాలగా మలచబడ్డట్టుగా చూచాం. అలాగే ఆయన పాదములకు వచ్చి ద స్ట్రాంగ్నెస్ హీ కెన్ ట్రాంపుల్ ఎవ్రీథింగ్ అండర్ హిస్ ఫీట్ బట్ ఎవ్రీథింగ్ హీ హాజ్ అన్ అథారిటీ అంటాడు. సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉంది అంటాడు. దేవుని యొక్క అధికారం. హీ కెన్ ట్రాంపుల్ ఎవ్రీథింగ్ అండ్ హీ వాంట్స్ చోస్ టు బి స్ట్రాంగ్ యాజ్ హిస్ ఫీట్. పిల్లలు ఆయన మాట్లాడుతున్న మాటలు వచ్చినప్పుడు సంఘములకు వచ్చి ఆ 19వ వచనంలో చక్కని సాక్ష్యము విన్నాం. వాట్ అ గ్రేట్ టెస్టిమోనీ, గొప్ప సాక్ష్యము విన్నాం పిల్లరా. ఒకరు అంటాడు నీ ప్రేమయు అంటాడు, నీ క్రియలు నాకు తెలిసి అంటాడు. క్రియల గురించి మాట్లాడమంటే నీ ప్రేమయు అంటాడు. చర్చ్ ఇస్ బిల్ట్ ఆన్ ది లవ్. దేవుని ప్రేమ మీద బేస్. గాడ్ ఇస్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. సంఘము కూడా ప్రేమ స్వరూపులుగా ఉండాలి. పౌలు అన్నట్టు కదా ఏమంటాడు, ఒకవేళ మనుషుల భాషలు దేవదూత భాషలు నేను మాట్లాడినను కొండలు పెకిలించే విశ్వాసము గలవాడని ప్రేమ లేకపోతే వ్యర్థుడని అంటాడు. సో చర్చ్ ఈజ్ బేస్డ్ ఆన్ ది లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రేమ మీద ఆధారపడి బిల్డ్ చేస్తున్న సంఘముగా చూసాం. రెండోదిగా సాక్ష్యం కలిగిన విశ్వాసము. ఇక్కడ విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టం లేకుండా ఆ సాక్ష్యం అని వాక్యం చెప్తుంది కాబట్టి బలమైన విశ్వాసమైన సంఘముగా చూచాం. అంతేకాకుండా చర్చ్ విత్ యాక్ట్స్, క్రియలు ప్రభు కొరకు పనిచేసే సంఘముగా చూసాం. పనిచేసే సంఘముగా చూసాం. ఆ తర్వాత చర్చ్ మరి సహనము కలిగిన అన్ని ఇబ్బందుల పరిస్థితుల్లో కూడా సహనముతో ప్రభు పరిచయను కొనసాగిస్తున్న సంఘముగా చూచాం అంటూ చివరిగా అంటాడు ప్రభు గొప్ప మాట ఇస్తాడంటే యువర్ డీడ్స్ ఆర్ మోర్ దెన్ ది డీడ్స్ ఆఫ్ ది ఫస్ట్ అంటాడు. మునుపటి క్రియల కంటే నీ క్రియలు అధికమై ఉన్నాడు దేవుల్లో. అంత బలముగా సంఘము మలచబడ సంఘమును గురించి చూచాం. అయితే ఇప్పుడు ఇంత గొప్ప సంఘానికి దేవునికి ఉన్న ప్రాబ్లం ఏంటిది? దేవుడి కళ్ళు ఎందుకు అంత ఎర్రపడ్డాయి? దేవుడు ఎందుకు అంత మరి అంటున్నాడంటే అంటాడు ఐ హ్యావ్ వన్ థింగ్ అగేన్స్ట్ యూ అంటాడు. యూ హ్యావ్ టాలరేటెడ్ దట్ ఉమెన్ జెజ్బెల్ అంటాడు. జెజ్బెల్ అంటే పిల్లల దేవుని యొక్క సంఘమును తిప్పే స్త్రీకి సాదృశ్యం. కానీ ఆ విషయాన్ని కూడా దయకాలం చాలాసేపు ధ్యానించాను కదా. అందులోకి ఎక్కువసేపు నేను పోను, ఎందుకంటే ఆల్రెడీ 45 మినిట్స్ పైన మాట్లాడుకున్నాం కాబట్టి సాయంకాలం వాక్యం మీద ఫోకస్ చేయాలని ఆశ కలిగి ఉన్నాను. మరి దేవుని యొక్క ప్రజలను మలిచిన స్త్రీ జెజ్బెల్, అహాబు రాజు యొక్క భార్య. అహాబును మలిచేసింది. తద్వారా అహాబు ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా విగ్రహారాధకులుగా మార్చబడి దేవుని వ్యతిరేకులుగా మార్చబడ్డారు. ఎంటైర్ కమ్యూనిటీ, ఆ గోత్రాలన్నీ కూడా ఇశ్రాయేలు గోత్రాలన్నీ కూడా విగ్రహారాధకులుగా మార్చబడ్డట్టుగా చూస్తాం. డైవర్టింగ్ ది గాడ్స్ పీపుల్ ఫ్రమ్ సర్వింగ్ గాడ్. అదే జరుగుతుంది ఈ సంఘంలో అంటాడు. ఏమంటాడు, ప్రవక్తని అని చెప్పుకుంటూ ఏమంటుందంట సెక్షువల్ ఇమ్మారిటీ, అది ఐడిల్ వర్షిప్కు వారిని డైవర్ట్ చేస్తున్న విషయాలు అక్కడ చూస్తుండగా చూస్తాం. ఇంతవరకు ఉదయకాలం ధ్యానించాం. సాయంకాలం వాక్యంలోకి వెళ్ళిపోదాం ఫాస్ట్ ట్రాక్లో.
ఇక్కడ ఇప్పుడు దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఆ కింది భాగంలోకి ఒకసారి చూద్దాం. ఒకసారి ఏమంటే ప్రభు ఏమంటే ఒకసారి చూద్దాం. లెట్స్ గో వర్స్ బై వర్స్. ఎందుకంటే చాలా వండర్ఫుల్ విషయాలు అక్కడ రాసినాయి. కానీ ఒకసారి చూద్దాం. ఒకసారి 21వ వచనం 20 వరకు మనం చూసుకుందాం. 21వ వచనాన్ని చూసుకుందాం. ఒకసారి చూద్దాం. మారు మనసు పొందుటకు నేను దానికి అంటే జెజబెలుకు సమయం ఇచ్చితని God says, I have given time to repent. What a wonderful God we have. దేవుడు సమయం ఎవరికి ఇస్తున్నామో జెజబెలుకి ఇస్తున్నాడు మారు మనసు పొందడానికి. What a God we have. నిజంగా దేవుని యొక్క అసలు కొన్నిసార్లు అర్థం కాదు కదా. హౌ గాడ్ ట్రీట్స్ హిస్ ఎనిమీస్. దేవుని ప్రజలను దేవునికి విరుద్ధంగా మలిచే జెజబెలుకు గాడ్ ఈస్ గివింగ్ టైమ్ టు రిపెంట్. కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుడు అసలు అంటే ఆయన క్షమాగుణము ఎంత గొప్పది. హౌ గ్రేట్ ఇస్ హిస్ ఫర్గివ్నెస్ నేచర్. ఆ సిలువలో కూడా మొట్టమొదటి మాట అదే దానికి సాదృశ్యంగా ఉంది కదా. దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు సిలువ కార్యము కొరకు సిలువ ద్వారా విమోచించడానికి ఆ సిలువ కార్యం చేసినప్పుడు మొట్టమొదటి మాట ఆయన మాట్లాడి, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరెరగర వీరికి క్షమించమని. God said forgiveness. Everyone was doing knowingly, but God says they don't know what they are doing. దేవుడు అబద్ధం ఆడుతున్నా అనిపిస్తుంది. ఒకసారి అబద్ధం ఆడుతున్నా లేదా అబద్ధం ఆడట్లేదు. వారు తెలిసి చేస్తున్నారు కానీ దాని రిజల్ట్స్ ఏందో వాళ్ళకి తెలియదు. అదే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు తెలిసి చేస్తున్నారు కానీ దాని రిజల్ట్, ఆ పాపం యొక్క రిజల్ట్, ఆ నిచ్చి నరక మనసంగా తెలియదు వారికి. అది ప్రాబ్లం. వారు ఏం చేస్తారో వారు తెలియదు. దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. దే ఆర్ ఎగ్జిక్యూటింగ్ ది గాడ్స్ ప్లాన్. దేవుడు ఏదైతే యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో సిలువ కార్యంలో వచ్చేది చెప్పాడో అలా తెలియకుండా వాళ్ళు చేస్తున్న కార్యం. ఇలా అంటాడు కదా, నేను విడిచిపెట్టడానికి సిలువ వేయడానికి నాకు అధికారం అంటే అది పైనుంచి వచ్చి నీకెక్కడ అధికారం అంటాడు. God says it has been given from above. You don't have any authority over me. ప్రభు అందుకే యోహాను సువార్తలో ఒక మాట అంటాడు, నా ప్రాణము తీయదగిన వాడవాడు నాకు నేనుగా దాన్ని పెట్టి దాన్ని తిరిగి పొందుటకు అధికారము గలవాడను అంటాడు. What a wonderful God we have. What a compassionate, what a forgiving God we have. గాడ్ చెప్పిన ఆ సిలువలో పలికిన మాట పిల్లలు అక్కడ చూసినప్పుడు, తుయతైర సంఘములో చూసినప్పుడు గాడ్ ఈస్ గివింగ్ టైమ్ టు జెజబెల్ టు రిపెంట్. కొన్నిసార్లు దేవుడు అలాంటి భయంకరమైన జెజబెల్ కూడా నశించకూడదని, మారు మనసు పొందాలని దేవుడు స్టిల్ ఈస్ గివింగ్ టైమ్ టు జెజబెల్. కొన్నిసార్లు అర్థం కాదు. గాడ్స్ లవ్ ఇస్ సో గ్రేట్, సో ఆసమ్. దాన్ని వర్ణించడం అసలు సాక్ష్యం కాదు. గాడ్స్ లవ్ ఇస్ సో గ్రేట్. రోమపత్రికలు అంటే ఇక్కడ ఇంకా మనము పాపులమై ఉండగా, ఇంకా దేవునికి శత్రువులై ఉండగా ఆయన మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుని యొక్క బలి ద్వారా మనను సంపాదించుకున్నాడు. పాపులంగా ఉన్నాం, పాపం విషయంలో సచ్చిన వారై ఉన్నాం, దేవునికి శత్రువులై ఉన్నప్పుడు కూడా స్టిల్ లవ్డ్ us. Such a great and awesome is our God's love. God అంటాడు ఆ జెజబెలుకు నేను సమయం ఇచ్చితిని అంటాడు మారు మనసు పొందడానికి. చాలా సందర్భాలు చాలా విశ్వాసులకు దేవుడు సమయం ఇస్తుంటాడు, మారు మనసు పొందడానికి సమయం ఇస్తుంటాడు. ఎందుకంటే ప్రభు యొక్క మొట్టమొదటి పరిచర్య ప్రారంభించినప్పుడు, యోహాను కానీ యేసు ప్రభు వారి పరిచర్య ప్రారంభించినప్పుడు ఏమంటారు? మారు మనసు పొందుడి పరలోక రాజ్యము. ఎందుకంటే అది పొందితే కానీ అందులోకి పోలేం కాబట్టి. మనసు మారితే కానీ అందులోకి పోలే. మనకి ఇక్కడ ఏంటో తుయతైర సంఘములో కూడా అంటుండు, ఇంకా జెజబెలు యొక్క మాటల విషయంలో మీరు వెంబడిస్తుంటే, ఇంకా ఇఫ్ యు ఫాలోయింగ్ ది టీచింగ్స్ యూ హ్యావ్ టు రిపెంట్. వితౌట్ రిపెంటింగ్ యూ కెనాట్ ఎంటర్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇట్ మే లుక్ వెరీ నియర్ టు యూ. అది సమీపం కనపడొచ్చు, కానీ అందులో ప్రవేశించాలంటే మాత్రం యూ నీడ్ దట్ రిపెంటెన్స్. సమయం ఇస్తున్నాడు దేవుడు. చాలా ఈజీగా తీసుకుంటాం సమయాన్ని. చాలాసార్లు సమయాన్ని చాలా ఈజీగా తీసుకుంటాం. దేవుడు
ఆయన యొక్క ప్రేమను బట్టి, ఆయన యొక్క కృపను బట్టి ఇంకా సమయం ఇస్తున్నాడు. ఇంకా చాలామంది మారడానికి ఇష్టపడరు. స్టిల్ దే డోంట్ వాంట్ టు రిపెంట్. దేవుని సమయాన్ని అలాగే ఉందనుకుంటారు. ఇంకా ఉంటుంది టైం అన్న ఫీలింగ్లో ఉంటుంటారు. ఇలాగే నాకు కూడా సాగుతుంది. ఇట్ విల్ గో ఆన్ లైక్ దిస్. కృపకాలము అది ఇస్తున్నాడు దేవుడు. ఎంత సమయం ఇస్తాడు ఆయనకే తెలుసు. కానీ ఎప్పటిదాకా అన్నాడు, నో బడీ నోస్ దట్ కదా, ఎవరు తెలియదు. ఒక వ్యక్తిని మీకు చూపించాలని ఆశ కలిగినాను. దేవుని హృదయానుసరణ దావీదు. బెత్షెబ విషయంలో పాపం చేశాడు. మనందరికీ తెలిసిన స్టోరీ కదా. బెత్షెబ విషయంలో ఉరియా భార్యను తెచ్చుకున్నాడు, పాపం చేశాడు. ఒకసారి సమూయేలు గ్రంథంలోకి వెళ్దాం, 11వ అధ్యాయం కొంచెం. పాపము చేసిన దావీదుకు రిపెండెన్స్ లేదమ్మా. 11వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. ఎప్పటిదాకా దావీదుకు రిపెండెన్స్ లేదు, ఒకసారి చూద్దాం. లెట్ us see. చూద్దాం. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానము పంపగా. చాలమ్మా, అంత స్టోరీ లెక్కపో అన్నదిగా. ఉరియా భార్యను తెచ్చుకున్నాడు, ఆమెతో వ్యభిచరించాడు. వ్యభిచరించినాక స్త్రీ ఓ మెసేజ్ పంపించింది, ఐఎమ్ ప్రెగ్నెంట్. ఇప్పుడైతే ప్రెగ్నెంట్ టెస్టులు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి లేవో తెలీదు. మేబీ 1 month 2 months తర్వాత తెలిసింది. 2 months తర్వాత షీ సెడ్ దట్ ఐఎమ్ ప్రెగ్నెంట్. దావీదుకి ఇంకా పశ్చాత్తాపం ఏం లేదు. గాడ్ ఈస్ గివింగ్ టైం. దావీదు అప్పటిదాకా ఇంకేం కాలేదు. ఎప్పటిదాకా 12వ అధ్యాయంలో వచ్చి నాతాను ప్రవక్త స్టోరీ అంతా మీకు అందులోకి పోని హెచ్చరిస్తాడు. స్టోరీ అంతా నేను చెప్పను, మీకు అంతా తెలుసు కాదు, స్టోరీ తెలుసు కాదు. నాతాను హెచ్చరించినప్పుడు ఆ మనుషుడు చావదగిన వాడు నీవే అంటాడు కదా. వచ్చిన స్టోరీ చక్కగా స్టోరీ వెళ్తాడు. ఒక నిమిషం చెప్పుకున్నా స్టోరీ ఎందుకైనా మంచిది అంటాడు కదా. వచ్చి అంటాడు, నాతాను ప్రవక్త దావీదుని అడుగుతాడు, నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, ఓ చాలా పేదవాడు ఉన్నాడు, అతని దగ్గర ఒకటే గొర్రె ఉంది. అక్కడ ఒక ధనవంతుడు, ఆయనకు 1000 కొద్ది గొర్రెలు ఉన్నాయి. అయితే ఒక ధనవంతుని ఇంటికి ఒక అతిథి వస్తే అతను 1000 గొర్రెల నుంచి దాన్ని బలించి విందు చేయక ఈ పేదవాని గొర్రెను బలించి విందు చేశాడు. ఆ ధనవంతునికి ఏం పనిష్మెంట్ ఇవ్వాలని అడుగుతాడు. దావీదు అంటాడు, ఆ మనుషుడు డిజర్వ్ టు డై, చావుకు అర్హుడు, చావాల్సిందే, వాడు చావాల్సిందే. ఎట్లుంటాడు నా రాజ్యంలో అంటే, ఎవరో కాదురా బాబు ఆ మనిషి నువ్వే అంటాడంట. నాతాను అంటాడు, యు ఆర్ దట్ పర్సన్ అంటే. అప్పుడు చూడండి పిల్లరా, ఒకసారి అలా హెచ్చరించిపోతాడు. 12వ అధ్యాయం 15వ వచనం చూద్దాం, ఒకసారి చూద్దాం. 15వ వచనం చూద్దాం. తప్పమ్మా, 12వ అధ్యాయం 15వ వచనం. దానిపైన 11వ వచనం చూడండి. లేదా చూడండి, దేవుడు అంటే ఉరియా భార్య అయిన బెత్షెబాకు పెట్టిన కుమారుని మొత్తెనంటాడు. ఎక్కడుంది చూడండి, అది ఏ వచనం? అది 16వ వచనం. కింద పైన ఉంటుంది, ఒక వచనం అటు ఇటు ఉంటుంది ఇంగ్లీష్లో. 16వ వచనం చదవండి అమ్మా. ఇక్కడ చూడండి అమ్మా, చాలా అమ్మా వర్స్ చాలా. ఉరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు చెప్పుపడేది. దేవుని వాక్యం ఎప్పుడు దావీదుకి ఎప్పటిదాకా పశ్చాత్తాపం లేదమ్మా. ఎప్పుడైతే బిడ్డ పుట్టి బహుశా 3 నెలలు అనుకుంటే 9 నెలల ప్రెగ్నెన్సీ పీరియడ్ అంటే 1 సంవత్సరం పాటు God has given time to repent. There was no repentance from the David side. God was waiting to repent. ఇంచుమించు సంవత్సర కాలము పాటు దావీదు ఆ పాపమును కప్పిపుచ్చునే ఉన్నాడు. ఆ పాప సంగతే మర్చిపోయాడు. దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు కానీ పశ్చాత్తాపములో లేడు. ఎప్పుడైతే దేవుడు మొత్తాడో అప్పుడు పశ్చాత్తాపడినట్టుగా చూస్తాం. ఆ స్టోరీలోకి నేను మీకు అందరూ తెలుసు కాబట్టి
దేవుడు జెజబెల్ కూడా సమయం ఇస్తాడు. ఈరోజు దేవుడు నీకు నాకు కూడా సమయం ఇస్తాడు. చాలాసార్లు వి టేక్ గాడ్స్ టైమ్ ఫర్ ది గ్రాంటెడ్. మనకున్న ప్రాబ్లం ఏంటంటే ఇది ఇలాగే ఉంటుంది, ఎలా చేసినా నడిచిపోతుంది, ఎలాగున్నా జీవితం కొనసాగిపోతుంది. వి టేక్ ఫర్ గ్రాంటెడ్. అదే ప్రాబ్లం. ఇలాగే ఉంటుంది, ఇలా ఉండదమ్మా. ఎప్పుడు ఇలాగే ఉండదు. God says, I'm going to strike one day. కేర్ఫుల్. కింది వచ్చిన వాళ్ళు అదే అంటాడు, కింది వచ్చిన అదే మాట మాట్లాడదు. దేవుడు కృప కలిగిన వాడు, దేవుడు క్షమించేవాడు, దేవుడు నీకు మారు మనసు పొందడానికి ఇంకా సమయం ఇస్తున్నాడు. జెజబెల్కి ఇస్తుందంటే ఈరోజు ఇంకా ఆ యొక్క మాటల ప్రకారం చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దేవుడు ఇంకా సమయాన్ని ఇస్తున్నాడు. టు రిపెంట్ సో దే డోంట్ పెరిష్. తూతేర సంఘముతో అంటున్నాడు, జెజబెలుకు సమయం ఇచ్చాను. కానీ ఏమంటున్నాడు జెజబెలు, అది విడిచిపెట్ట కాదు, నల్లదు అంటాడు. దేవుడు సమయాన్ని ఇచ్చాడు కానీ జెజబెల్ ఉపయోగించుకోవట్లేదు. కానీ వండర్ఫుల్ థింగ్ ఎక్కడ ఉందని పిల్లలు దేవుని వాక్య భాగం చూసినప్పుడు, ఈజ్ నాట్ ఓన్లీ గివింగ్ టు ది జెజబెల్ అనుసరించే వారందరికీ కూడా దేవుడు సమయం ఇస్తున్నట్టుగా చూస్తున్నాం. అక్కడ అంటాడు, ఈజ్ గివింగ్ ఎవ్రీబడీ టైం. ఎంటైర్ సంఘములో ఉన్న ప్రతి బిడ్డకు కూడా ఎవరైతే ఆ యొక్క జెజబెల్ యొక్క మాటల ప్రకారం జీవిస్తారో వారందరికీ కూడా దేవుడు మారు మనసు పొందడానికి సమయం ఇస్తున్నట్టుగా ఈజ్ గివింగ్ టైం టు రిపెంట్. He's giving time to repent. Time to repent. కింద అంటాడు, దేవుడు అంటాడు, వాడి క్రియల చొప్పున ప్రతిఫలము చేసేవాడినని తెలుసుకున్నట్టు సంఘములు తెలుసుకున్నట్లు అంటాడు. Churches will know that I am going to keep them according to their deeds. I am going to reward them. దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు అక్కడ. ఫస్ట్ రిపెంటెన్స్కు సమయం ఇస్తున్నాడు. తర్వాత ఈస్ వార్నింగ్ దట్ ఈస్ గోయింగ్ టు స్ట్రైక్ దెమ్. దావీదుతో అంటున్నాడు, తూతేర సంఘంలో అంటున్నాడు, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఒకవేళ జెజబెల్ యొక్క మాటల ప్రకారం మనం జీవిస్తుంటే దేవుడు మారు మనసు పొందడానికి నీకు నాకు సమయాన్ని ఇస్తున్నాడు. ఇఫ్ వి ఆర్ అన్విల్లింగ్, దెన్ గాడ్ సేస్, ఐఎమ్ గోయింగ్ టు స్మిట్ యూ, ఐఎమ్ గోయింగ్ టు స్ట్రైక్ యూ. జాగ్రత్త సుమి, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటలు పడు చక్కని మాటలు దేవుడు ఉంచున్నాడు. జాగ్రత్త సుమి. గాడ్ ఈస్ వార్నింగ్ అస్. చాలాసార్లు చాలా ఈజీగా తీసుకుంటారు. రక్షణ విషయంలోకి వస్తలకి అంత ఈజీగా తీసుకుంటామంటే ఫ్రీగా వచ్చింది కాబట్టి వాల్యూ లేకుండా అయిపోయింది రక్షణ. సంఘంలో చాలా ఈజీగా తీసుకుంటాం కానీ గాడ్ సేస్ దట్ no more easy days. Days are coming when God is going to judge us according to our deeds. మన క్రియలను బట్టి అంటాడు, మంచాలు పట్టుకుంటారంటాడు, మంచం పట్టుకుంటారంటాడు. God says that. Put them on the sickness beds అంటాడు. I will strike our children to death అంటాడు. మా మారు మనసు పొందకపోతే పిల్లల కేవలము శాపము మరణమే. ఇప్పుడు దేవుని వాక్యం రోజు నీతో నాతో మాట్లాడుతాం. చాలాసార్లు అనుకుంటాం, ఈజీ గోయింగ్. God says, if you don't repent, you will face the death. Then every church will know that I am the God and I give them according to the deeds. అన్న విషయాలు దేవుడు అక్కడ చెప్తుంటాడు. అంటూ దేవుడు ఏం చెప్తున్నాడు, చివరిగా ఒక మాట చెప్తుంటాడు. దేవుని వాక్యమాలు చూసిన గమనించినప్పుడు అక్కడ అంటాడు, ఒక మాట అంటాడు, రెండు విషయాలు చెప్తాడు. ఒకటి, do not hold on and hold on. దేని పట్టుకొని ఉండాలో దేని పట్టుకొని ఉండకూడదో చెప్తాడు సంఘానికి. దేని పట్టుకోదంటాడమ్మా? జెజబెల్ యొక్క బోధలకు పట్టుకొని ఉండొద్దంటాడు. జెజబెల్ యొక్క బోధలు ఏమో వీటిని
పట్టుకొని ఉండొద్దు అంటాడు. అవి పట్టుకొని ఉండి ఏం చేస్తున్నారు కొందరు, ఆ సంఘం ఏం చేస్తారంట, దే వాంట్ టు నో ది సీక్రెట్స్ ఆఫ్ ది సాటన్. అంతేనాడా? ఒకసారి చూద్దాం, వాక్య భాగం చూద్దాం, ఒకసారి చూద్దాం. 24. Now do not hold on to her teaching and have not learned the Satan's so-called deep secrets. కొన్నిసార్లు ఎట్లంటే పాపంలో ఎలా అయిపోతుంది, we want to go into deep, we want to know more the secrets. ఇందులో ఈ పాపంలో ఇంకా లోతైన అనుభవం ఏముందో, లోతైన ఆశలు ఏమున్నాయో, లోతైన సుఖాలు ఏమున్నాయో, ఎంతవరకు దిగచారిపోగలతో. we want to know the secrets. God says do not hold on to the teachings and don't go into deep into the secrets. చాలాసార్లు మనము పిల్లల విషయం కొన్నిసార్లు చెప్తుంటారు కదా, ఏమంటాము, వాళ్ళు చెయ్యి దాటిపోయారు. ఎందుకంటే ఇక అవుట్ ఆఫ్ కంట్రోల్, ఎంత డెప్త్కి వెళ్ళిపోయారంటే వాళ్ళు అక్కడికే, దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ రిటర్న్, దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ కంట్రోల్. గాడ్ ఈస్ సేయింగ్ బి కేర్ఫుల్. కొన్నిసార్లు మనిషికి ఎక్కువ ప్యాషన్ ఎక్కువైపోతుంది, వాంట్స్ టు లెర్న్ మోర్ 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 మోర్, వెళ్ళిపోతున్నాం. జాగ్రత్త అంటాడు, డోంట్ గో ఇంటు ది సీక్రెట్స్. అలా ఏముండదు, సాతాను మోసం చేస్తూ తీసుకెళ్ళిపోతుంటుంది. ఎంత లోపలికి, ఎంత ఊబిలోకి తీసుకెళ్ళిపోతుంది అంటే నువ్వు మళ్ళా నో పాయింట్ ఆఫ్ రిటర్న్ కాదు తీసుకెళ్తుంది. దేవుని వాక్యం చెప్పి, డో నాట్ హోల్డ్ ఆన్ టు టీచింగ్. హీ ఈజ్ ఎ డిసీవర్. వాడు మోసగాడు. సాతాను గురించి అంటాడు కదా, కదా అంటాడు, వాడు మొదటి నుంచి ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ క్రియేషన్ హీ ఈజ్ ఎ డిసీవర్. ఎప్పుడు చెప్తారమ్మా ఎవరన్నా, మనము సాయంత్రం ఒకసారి నన్ను కలువు అంటే, నాకు బిజీ ఉన్న టైం, నీకు సీక్రెట్ చెప్తా. రానన్నా కూడా మైండ్ ఏంటో ఆ సీక్రెట్, వీ వాంట్ టు నో దట్ సీక్రెట్ కదా. దేవునికి అన్నీ తెలుసు. నాకు అస్సలు రావాలని లేకుండా, అబ్బా కానీ నువ్వేదో అన్నావు కదా అని, నువ్వేదో అన్నావు కాదు అన్నది ఏంది, ఐ వాంట్ టు నో దట్ సీక్రెట్. వాట్ ఈజ్ సీక్రెట్? ఐ వాంట్ దట్ రివల్యూషన్. ఆ సీక్రెట్ ఏముందో, ఆ లోతులో ఏముందో, ఆ ఊబిలో ఏముందో, ఐ వాంట్ టు నో దాట్. అందుకొచ్చా. సాతాను అలాగే మోసపుస్తుందమ్మా. దేవుడు అందుకే క్లియర్గా రాస్తున్నాడు, డోంట్ గో డీప్. అందులోకి వెళ్ళిపోయి డూ నాట్ హోల్డ్ ఆన్. ఒకసారి దాన్ని మాటలు పట్టుకుని ఉన్నావు అనుకో, అది మీరు లోతైన వాటిలోకి తీసుకెళ్తే రహస్యాలు అక్కడ ఏమీ లేదు. ఆడ ఏముంది తెలుసా, మా డీప్లో నిత్య నరకం ఉంది అక్కడ, అంతే. నిత్య నరకం, ఇంకేం లేదు అక్కడ. అగ్ని ఆరదు, పురుగు చావదు, చావాలని కూడా చావలేవు, అంతే. ఆడ ఏం లేదు. అక్కడ తీసుకెళ్ళి వదిలేస్తుంది. అక్కడ దాకా తెచ్చి నా పని అయిపోయిందని వదిలేసి వెళ్ళిపోతుంది. నీ కర్మ, నీ ఆచారం, నువ్వు జావరపని వదిలేసి వెళ్ళిపోతుంది. సరే, do not hold on to the secrets of Satan. Go into deep of the secrets. చాలాసార్లు ఈ రోజుల్లో మనుషులకు ఎదురు ఎక్కువ తెలుసుకోవాలని ఆశలో పడిపోతుంటాం. డిజైర్ టు లెర్న్. చాలాసార్లు ఈ లోకంలో లోక సంబంధమైన విషయాల్లో డీప్గా నేర్చుకోవడానికి చాలా ఆసక్తి ఉంటుంది, కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆసక్తి చూపించలేకపోతాం. దేవుడు అదే చెప్తున్నాడు, మాట అదే మాట్లాడుతున్నాడు. ఇతర సంఘంలో అంటున్నాడు, డోంట్ ట్రై టు గో ఇంటు ద సీక్రెట్స్. ఇట్ విల్ హర్ట్ యూ. It will hurt you. Don't hold on to a teaching. Hold on to what you are doing. God says that. ఏమంటుండు, తుయితర సంఘంతో అంచున్నాడు. ఏమంటుండంటే, అది చేయక ఏం చేయమంటాడు, హోల్డ్ ఆన్ టు వాట్ యు డిడ్. ఏదైతే దేవుడు నీ గురించి సాక్ష్యం పలికాడో, ప్రేమ విషయంలో, విశ్వాస విషయంలో, దేవునిలో పని విషయంలో, సహనం విషయంలో, అత్యధికమైన ఆత్మీయ జీవిత విషయంలో, హోల్డ్ ఆన్ టు దోస్ థింగ్స్ which you were doing. ఎవడంటున్నా వాటిని పట్టుకుని అంటున్నాడు. ఎప్పటిదాకా? ఆయన తిరిగి వచ్చే వరకు,
ఆయన రాకడ వరకు, ఎత్తబడే సొంపులో ఉండే వరకు వాడిని విడిచిపెట్టుదాం. విశ్వాస జాగ్రత్తగా కాపాడుకోవాలి మన రక్షణ. ఎందుకంటే రెప్పపాటున జరిగే ఆ రక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, ఒక రెప్పపాటున ఎత్తబడే సంఘం కొరకు, దాని కొరకు we have to hold on to the end times అంటాడు. ఆయన తిరిగి రాకడ వరకు తన సంఘముతో అంటున్నాడు, వాటి విషయంలో పట్టుకొని ఉన్నామంటున్నాడు. సంఘము బిడ్డలనొచ్చి దేవుడు ఆశిస్తున్న సంఘము ఏ విషయాల గురించి అది ప్రభువు నీ గురించి నా గురించి గర్వంగా చెప్పాడు. ఇతర సంఘము గురించి గర్వంగా చెప్పాడు కదా. ఆ యొక్క 19th verse కదా, 19th verse, ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. వినడానికే సొంపుగా ఉంది కదా. జస్ట్ హోల్డ్ ఆన్ టు డూ నథింగ్, జస్ట్ హోల్డ్ ఆన్ టు వాట్ యు ఆర్ డూయింగ్. ప్రభు అంటాడు, నీకంటే అధికమైన భారం నేను వేస్తలే, ఏదైతే నువ్వు చేస్తున్నావో దాన్ని పట్టుకొని ఉండమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు అంటాడు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు పుట్ ఎనీ బర్డెన్ అపాన్ యూ. వాట్ యు వర్ డూయింగ్, జస్ట్ హోల్డ్ ఆన్ టు దట్. ఏ ప్రేమలో అయితే ఉన్నావో దాన్ని పట్టుకున్నాడు, ఏ విశ్వాసంలో దాన్ని పట్టుకున్నాడు, ఏ యొక్క ప్రభు కొరకు పనిచేసే భారము కలిగి ఉందో దాన్ని పట్టుకున్నాడు, దేవుని కొరకు ఏ సహనం ఉందో దాన్ని దేవుని కొరకు ఆత్మీయ జీవితంలో ఎలా ఎదుగుతుందో దాన్ని పట్టుకుని ఉండమంటున్నాడు దేవుడు. God says, hold on to that. I'm not going to put any burden on you. ప్రభు అంటాడు కదా, నా కాడిని తీసుకోమంటాడు. ఎందుకంటే నా కాడి తేలికమైంది, సులువైంది అంటాడు. మై యోక్ ఇస్ లైటర్. సంగముగా ఈరోజు నిజంగా ప్రభు నీతో నాతో మాట్లాడుతుంటే, ప్రభువు నిజంగా ఆశించిన రీతిలో ఉంటున్నామా? అలా వస్తే సంగముగా నిజంగా ఉండమని దేవుడు అంటున్నాడు. తొలితర సంగముతో చెప్తున్నాడు ఆ మాట. ఏదైతే మీలో ఉందో దాన్ని తీసివేయండి, దాని నుంచి మారు మనసు పొందండి. ఎందుకంటే పరలోక రాజ్యము, God said, brought the kingdom very near to you. It's your time to repent and enter into the kingdom of God. నీ సమయం ఇచ్చాడు దేవుడు, నువ్వు మారు మనసు ముందు పరలోక రాజ్యంలో ప్రవేశించాలని దేవుడు సంబంధించాడు. ఆ యొక్క బోధలను ఎప్పుడైతే పట్టుకుని ఉంటావో చివరి వరకు నేను దేవునితో అంటాడు. పట్టుకున్న వారి గురించి దేవుడు ఒక మాట చక్కని మాట్లాడాడు అంటాడు కదా, డోస్ హూ ఓవర్కమ్ అంటాడు. మాటలు అంటాడు, డోస్ హూ ఓవర్కమ్. ఏది ఈ బోధలు ఏదైతే ఈ సాతాను యొక్క బోధల మీదలో వాడిని జయం పొందుకుంటూ, డోస్ హూ ఓవర్కమ్స్. ఎప్పుడైతే మనము జయించగలుగుతామో దేవుడు అంటాడు, ఐఎమ్ గోయింగ్ టు గివ్ అథారిటీ ఓవర్ నేషన్స్ అంటాడు. హల్లెలూయా. దేవుడు తన సంఘానికి అంటాడు, నువ్వు ఒకవేళ దేవుని బోధలు పట్టుకొని ఉంటే, ఇఫ్ యు ఓవర్కమ్ ఆల్ ది ఈవిల్ థింగ్స్, దెన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ అథారిటీ ఓవర్ ది నేషన్స్. జనముల మీద అధికారం ఇస్తాడు. మాట నిజంగా పిల్లరా, విశ్వాసం చాలా ఈజీగా తీసుకుంటాం. వెన్ యూ లివ్ అకార్డింగ్ టు గాడ్స్ విల్, యూ విల్ హ్యావ్ అథారిటీ. ఇర్మియా గ్రంథం మాకు చాలా ఇష్టమేది. ఆ మొదటి అధ్యాయం అంటాడు, ఇర్మియాతో అంటాడు, తల్లి గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ప్రత్యేకించుకున్నాను అంటాడు. గాడ్ సెడ్, ఐ హావ్ సెపరేటెడ్ యూ ఫ్రమ్ ది వూమ్ అంటాడు. తల్లి గర్భములో ఉన్నప్పుడే నేను నిన్ను ప్రత్యేకించుకున్నాను. యు ఆర్ మై చోసెన్ వన్ అంటాడు. ఇజ్రాయెల్ తోడు కూడా అదే మాట అంటాడు. ఇజ్రాయేలు తల్లి గర్భంలో నిన్ను నిర్మించిన వాడను, నిన్ను రూపించిన వాడను నేనే అంటాడు. యెహోవా నేనే అంటాడు. గాడ్ సేస్ దట్ యు ఆర్ మైన్ అంటాడు. ప్రత్యేకించుకున్నప్పుడు అంటాడు, నేను ఎక్కడ పంపితే నువ్వు అక్కడ పరపాలి. నువ్వు చెప్పంటాడు కదా, నీకంటాడు కదా, నిన్ను రాజ్యములు కట్టుటకును, నాటుటకును, పడగొట్టుటకును, పెకలించుటకును అధికారం ఇచ్చిన అంటాడు. టు ప్లాన్ అండ్ టు అప్రూవ్, టు బిల్డ్ అండ్ టు డిస్ట్రాయ్. దేవుని ప్రజలకు దేవుడు ఎట్టి అధికారం ఇచ్చాడు. చూడండి, గాడ్ సేస్ ఐ యామ్ గోయింగ్ టు గివ్ అథారిటీ ఓవర్ ది నేషన్స్. జనముల మీద నేను అధికారం ఇస్తానంటే, ఎందుకంటే సర్వాధికారం ఆయనకి ఇవ్వబడది. One who has an authority gives us authority over the nations. What a wonderful God we have. కొన్నిసార్లు అనిపిస్తుంది, దేవుని యొక్క పిలుపు ప్రకారం జీవించే వాళ్ళకు నిజంగానే చెప్పుకుంటూ పోయి ఇదంతా చెప్పుకుంటూ పోతాను.
మోషేతో ఒక మాట అంటాడు, ఆ ఫరో ఎవరు నా మాట వినడానికి అంటాడు, ఫరోకు నిన్ను దేవుని చేసిన అంటాడు. ఐ మేడ్ యూ గాడ్ టు ఫరో అంటాడు. ఏ ఫరోకు భయపడి మోషే 40 సంవత్సరాలు దాచుకున్నాడో, మోషే అంటాడు, దేవుడు అంటాడు, నువ్వు అక్కడ పో, వాడికి నిన్ను దేవుడిని చేశానంటాడు. వాడి బ్రతుకు, వాడి జీవితము నీ ఆధీనములో ఉందంటాడు. హల్లెలూయా. విశ్వాసులకు చాలాసార్లు ఎట్లా పిల్లరా, దేవుళ్ళో ఉన్నప్పుడు వి డోంట్ నో పా. మనకు దేవుడు మనకిచ్చే అధికారము, దేవుడు మనకిచ్చే శక్తి మనకు తెలుసలేకపోతే చాలాసార్లు విశ్వాసులు ఇది ఏం చేస్తారంటే యూ విల్ హ్యావ్ అథారిటీ. దేవుడు అధికారమునకు వచ్చి మాట్లాడతాడు. శిష్యులను పిలిచినట్టుగా దయ్యముల మీద అధికారము ఇచ్చాడంట. శిష్యులు అంటే యేసుప్రభువు వారు పంపిస్తారు, శిష్యులు పంపిస్తాడు. ఈ సెన్స్ దట్ ఇద్దరిద్దరుగా పంపిస్తాడు. తిరిగి వచ్చేటప్పుడు సంతోషంగా చెప్తారు, స్వస్థత కార్యం జరుగుతున్నాయి ప్రభువా, నీ నామం పేరట దయ్యములు మాకు లోబడుచున్నవి అంటాడు. ఎప్పుడైనా ఆలోచించారమ్మా, ఆ స్పిరిట్ కనబడనిది నీకు లోబడ్డం. కనబడేది కాదండి, కనబడని కూడా దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. ఇక్కడే చూసాం, చాలా చూసాం కదా, చర్చ్లో చాలా చూసాం కదా, కనబడని వాటి మీద దేవుడు అధికారం ఇచ్చాడు కదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు గాడ్ ఈజ్ అ వండర్ఫుల్ గాడ్. ఈసారి ఏంటంటే చాలాసార్లు మనం ఏంటంటే దేవుల్లో ఉండడంలో, దేవుల్లో బలంగా ఉండడంలో మనకేముందంటే దేవుడు అంటే సర్వాధికారం ఇస్తాడు. గాడ్ ఈజ్ గివింగ్ ఆల్ అథారిటీ. అథారిటీ కూడా ఎట్లా అంటాడంటే, కుండ ఎట్లా బలగొడితే ఇట్లా ఎట్లా వేస్తే పగిలిపోతే అట్లా పగలగొట్టడానికి, పెకలించడానికి, కట్టడానికి దేవుడు అట్లా అధికారం ఇచ్చాడు. ఇఫ్ యూ హోల్డ్ ఆన్ టు వాట్ యు ఆర్ డూయింగ్, ఐ యామ్ గోయింగ్ టు గివ్ యూ అథారిటీ. అంతేనాడమ్మా అథారిటీ అన్నాడా? ఇంకేమని చెప్పాడా? ఏమంటాడు? జనుల మీద అధికారం ఇస్తున్నాడు. ఒక కుండని ఇలా పలగొట్టగలుగుతా అట్లా శక్తిమంతునిగా. యూ విల్ అథారిటీ టు బ్రేక్ దెమ్, అథారిటీ టు బిల్డ్ దెమ్. మార్నింగ్ స్టార్, గాడ్స్ ప్రామిసెస్ లాట్ ఆఫ్ థింగ్స్. దేవుడు వాక్యం మీరు వచ్చిన ఇతరులు, దేవుడి రోజు ప్రత్యేక సంఘములో ఉన్నట్టుగా దేవుడు మనలో ఉండాలని ఆశ కలిగి ఉన్నాడు. గాడ్ సేస్ దట్ యూ వాంట్ టు బి లైక్ దట్. ఒకటి అంటుండు, ఇంకా మనలో ఏదైనా మారు మనసు ఏదైనా లేకపోతే లెట్ us repent. God is giving us time to repent. సమయం ఇస్తున్నాడు. జెజబేల్లా కాకుండా మారు మనసు పొందిన వారని దేవుని రాజ్యములో ఉంటూ దేవుని యొక్క బోధలకు నైనా హోల్డింగ్ ఆన్ టు ది టీచింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ప్రభు బోధలకు హత్తుకునండి. అధికారము గలవారా మీకు లోకంలో జీవించడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించినదాక ప్రార్థన చేసుకొని ప్రార్థన చేసి అందరం లేచి నిల్చున్నాం. ప్రార్థన ప్రభు నేర్పి ప్రార్థన ఆశీర్వాదము సెలవు కీర్తనతో మన ఆరాధన ముగించుకున్నాం. మొదటిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, మరి ఒకసారి నీ పాద సన్నిధి చేసి ఇంతవరకు నాయన నీ మాటలు మాకు ఇచ్చారు నాయన. గొప్ప దేవుడవు నాయన. తొలితరి ఆ సంఘమును నాయన కొన్ని విషయాల్లో నాయన హెచ్చరించారు నాయన. మీరు మమ్మల్ని హెచ్చరించారు. మాకు ఇచ్చిన సమయంను బట్టి, మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. అవును నాయన, అనేక విషయాలు నేను ఇంకా మారు మనసు లేని స్థితిలో మేముంటే దయతో క్షమించమని ప్రార్థించు. మీరిచ్చిన సమయాన్ని నాయన వృధా చేయకుండా మారు మనసు కలిగిన వారిగా నాయన సాతాను బోధల వైపునైనా వెళ్ళకుండా నాయన, వారి లోతైన విషయాల గురించి యోచించకుండా నాయన దేవుని మాటలు పట్టుకొని దేవుని ఆరాధిస్తున్నాయన అధికారము గల వారిగా లోకంలో జీవించడానికి కావలసిన కృపా సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తాం. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలపడుతూ వాక్యం చేయడం వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.